శరీరధారైన క్రీస్తు మన కొరకు శ్రమ పొందాడు కనుక, ఆయన రక్తం మన ప్రాణ రక్షణతో తన ప్రాణాన్ని దారిపోసాడు కనుక ప్రభు కోసం బతకడం మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అవునా కాదంటారు? ప్రభు నామం కోసం బ్రతకడం నేర్చుకోవాలి. లోకములో దేవుని ఈ రోజులు చూస్తున్నట్టే ఎంతో భయంకర పరిస్థితి చూస్తున్నాం. మరి దినమున చంపేశారో చనిపోయారో తెలియదు, కానీ వారి పరిస్థితి చూసినప్పుడు దేవుని వాక్కు ఒక మాట కోసం దేవుడు లోకానికి వెలుగు ఉన్న దానికోసం రక్షణ పడ్డారు. నేను రక్షణ టీవీలో రక్షణ టీవీలో మన వాక్యం చెప్పుతున్నప్పుడు ఒకసారి చాంతో నాతో మాట్లాడినారు. మరి వారి యొక్క పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ప్రభు కొరకు అనేక విషయాలు వారి పడిన ప్రయాసం కానీ క్రీస్తు కోసం రోషం కలిగి జీవించిన జీవితం చూసి కొన్ని విషయాలు